కూతుర్ని ఏమీ అనేలేదులేండి. నువ్వు తనని అన్నామని అనట్లేదు. నేను తనకి ఎప్పుడు అర్థం చేసుకుంటున్నా అని అనుకుంటున్నాను. చిన్నతనం కదా, అర్థం చేసుకునే సమయం వస్తే అన్నీ తనకే అర్థం అవుతాయండి. వేద నేను ఒకేలా ఉంటారు, ఒకేలా మాట్లాడతారు, మీరిద్దరూ ఒకటే అని ఇంట్లో ఎవరన్నా నాకు కోపం వస్తుందండి. కానీ అప్పుడప్పుడు నాకది నిజమే అనిపిస్తుంది. తను కూడా అంతే. తన తప్పు లేనప్పుడు ఎవరితోనూ మాట పడటానికి ఇష్టపడదు. ఎవరన్నా ఏమైనా అంటే పోనీలని సరిపెట్టుకోదు. ఏదున్నా మొహం మీదే మాట్లాడిస్తుంది, నాలాగే. ఎందుకంటారు? మీ రక్తం కదా, అందుకే అనుకుంటా. నీ రక్తం కూడా అన్నపూర్ణ, అందుకే తన అలా ఉంది, నీలాగే ఉంది. వచ్చాడు మాజీ జమీందారు వచ్చాడు. షో వచ్చాడురా బాబు. రేయ్ తప్పకుండా నాకు కూడా ముక్కలేండి. ఏంటేసేది? ఈ ఆటలో నీకు చోట్లేదు. ఇంత ప్లేస్ పెట్టుకుని చూడలేదంటారేంట్రా? రే నేను అడ్జస్ట్ అయిపోతాను రా. రే కొంచెం జరగరా. వాడు అంటున్నది ఇక్కడ చోటు సరిపోతాను కాదు, నిన్ను ఆడించను అని. పాత బాకీ ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఆడిస్తే ఎవడికి పెడతావు ఎగనామాలు? ఒరే అలా అనకండ్రా. ఒరే నా చేతికి 100 వచ్చినా సరే మీకే సమర్పిస్తానన్నాను కదరా. ఒరే ఇవాళ శుక్రవారం కదరా, లక్ష్మీదేవి రోజురా. ఒరే ఇవాళ నా చక్రం తిరుగుతుందిరా, ఆట పడుతుందిరా. ఒరే మీ అప్పులన్నీ తీర్చేస్తానరా. ఒరే 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 లక్ష్మీదేవి దొట్టు. వారానికి ఒక దేవుడి మీద ఒట్టేస్తున్నావు, అప్పు అడుగుతున్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నీకు ఆట వచ్చింది లేదు. డబ్బులుంటేనే ఆట. ఒరే ఎక్కడో కాకి చచ్చిపోతే 100 కాకులు కావు కావుమని అరుస్తాయిరా. అరే నువ్వేరా ప్యాకేరా. సాటి ఆటగాండ్రా, డబ్బులు లేవని ఆ ఆటలో చోటు లేదంటారా? రే అన్యాయం రా ఇది. రే ఏ కోర్టుకి వెళ్ళినా సరే జడ్జి మీదే అన్యాయం అంటారా? ఒరే ఒరే ఈ ఒక్కరోజుగా ఆడమంటరా. ఒరే ప్లీజ్ రా. ఒరే ఒరే నా మాట వినరా. ఈ ఒక్కరోజు వద్దన్నా వద్దన్నా, వెళ్ళిపోన్నా. రే బావా, కారు ఆపరా. దేనికి బావా? ఆపరా, వెనక్కి పోలే. రేపు అమర్దే బావా, వాడు అన్నపూర్ణమ్మ ఆడపడుచు మొగుడు కదూ? అవును బావా, పేరు కోటయ్య. పెద్ద దివాలా బ్యాచ్. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో వేస్ట్ ఫెలో అని పెద్ద పేరుంది వీడికి.